హాయ్. భారత రాజకీయ ముఖ చిత్రం అనూహ్యంగా మారిపోయింది. ప్రతిపక్ష ఇండియా కూటమికి కోలుకోలేని దెబ్బ తగిలింది. దేశ రాజకీయాల్లో బలమైన నాయకులుగా ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రులు ఘోరంగా ఓడిపోయారు. కేరళలో యూడీఎఫ్ విజయం సాధించినా మిగతా రాష్ట్రాల ఫలితాలతో కాంగ్రెస్లో ఉత్సాహం లోపించింది. ప్రతిపక్షాల మనుగడే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రూపంలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గండాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఇప్పటి నుంచే మల్లగొల్లాలు మొదలయ్యాయి. బీజేపీని బలంగా వ్యతిరేకించే ముగ్గురు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, పినరయి విజయన్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలవడం విపక్షాలను కలవరపెడుతోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి బీజేపీ చెక్ పెట్టగా తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే స్టాలిన్ సర్కారుకు షాక్ ఇచ్చింది. ఇక కేరళలో లెఫ్ట్ పార్టీల ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కాంగ్రెస్ ఓడించింది. దీనికి తోడు వామపక్షాలకు 1977 తర్వాత దేశంలో ఎక్కడా ఒక్క ముఖ్యమంత్రి కూడా లేని దుస్థితి ఏర్పడింది. ఇండియా కూటమిలో బలమైన నాయకులుగా ఉన్న వీరు ఓడిపోవడంతో ప్రతిపక్షాల గొంతుక మరింత బలహీనపడింది. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే బలమైన ప్రాంతీయ నాయకుడు కరువవడం విపక్షాల ఆందోళనను పెంచుతోంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీలు సైతం ఈ ఎన్నికల్లో కకావికలమయ్యాయి. ఈ ఫలితాలతో ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ గుత్తాధిపత్యం చలాయించిన పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. కానీ ఆ స్థానంలో ఇప్పుడు బీజేపీ నిలబడింది. తూర్పున తన చిట్ట చివరి లక్ష్యమైన పశ్చిమ బెంగాల్ను కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఒడిశాలో పట్టు నిలుపుకోవడమే కాకుండా అస్సాంలోనూ సీట్లు పెంచుకుని తన ఉనికిని మరింత చాటుకుంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ మినహాయించి దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలు కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్నాయి. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఉత్తరాన జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నాయి. లోక్సభలో లెక్కలు చూసుకుంటే తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాలు మినహాయిస్తే పైన చెప్పుకున్న ఈ 6 రాష్ట్రాల నుంచి ఇండియా కూటమికి ఉన్న బలం కేవలం 37 సీట్లు మాత్రమే. అంటే లోక్సభలోని మొత్తం స్థానాల్లో ఇది కేవలం 7% మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఉత్తర, పశ్చిమ భారతదేశంతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఎంతలా కుచించుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఎన్నికల ఫలితాల షాక్ నుంచి తేరుకోకముందే ప్రతిపక్షాలకు మరో భారీ సవాల్ ఎదురు కాబోతోంది. అవే వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. వరుస పరాజయాలతో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుండగా ఇటీవల ఏకంగా రాజ్యసభ సభ్యులు పార్టీని వీడి బీజేపీలో చేరడం ఆప్కు చావు దెబ్బగా మారింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిధుల కొరతతో, బలహీనమైన పరిపాలనతో కష్టంగా నెట్టుకొస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న యూపీ, గోవా, గుజరాత్, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎలాగో బీజేపీ పూర్తి ఆధిపత్యంతో బలంగా ఉంది. ఇక ఇండియా కూటమిని వేధిస్తున్న మరో ప్రధాన సమస్య వారి మధ్య ఉన్న అంతర్గత కలహాలు. తమిళనాడులో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నటుడి విజయ్ పార్టీ పట్ల సానుకూలంగా ఉండడంతో డీఎంకేతో వారికి ఉన్న పొత్తు తెగిపోయే ప్రమాదం ఉంది. రాహుల్ గాంధీ సైతం విజయ్తో సీట్ల సర్దుబాటుకు ఆసక్తి చూపుతున్నారన్న వార్తలు డీఎంకే అధినాయకత్వానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మున్ముందు ఇండియా కూటమి నిలదొక్కుంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే.